శిలువ ధ్యానంలో భాగంగా ఏర్పాటు చేసిన టాపిక్ యెహోవా యొద్దనే రక్షణ. రక్షణ యెహోవా యొద్దనే ఉన్నది అని ఇది టాపిక్. మనకి దీని కొరకు ఏర్పాటు చేసిన రెండు వాక్య భాగాల్ని ఫస్ట్ మనం చూద్దాం. దాని తర్వాత ఈ రక్షణ ఏంటి, యెహోవా వద్ద ఎలా ఉంది రక్షణ అన్నది మనము డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఓల్డ్ టెస్ట్మెంట్లో పాత నిబంధన వాక్య భాగంగా ఏర్పాటు చేయబడినది యోనా రాసిన గ్రంథంలోంచి 2వ అధ్యాయం 1 నుంచి 9 వరకు ఉంది. కానీ మనం అన్ని చదవద్దు, కేవలం 9వ వాక్యం ఫస్ట్ చదువుతాం. యోనా 2వ అధ్యాయము 9వ వచనం. యోనా ఈ ప్రార్థన చాప కడుపులో ఉండి చేస్తున్నాను. మనకు అందరికి తెలుసు, యోనా కథ కొత్త ఎవరికి కాదు, అందరికీ తెలుసు. అక్కడ ఆఖరిగా చెప్పినది యెహోవా యొద్దనే రక్షణ, అదే మన టాపిక్. దీనికి అనుగుణంగా మళ్ళీ మనకి కొత్త నిబంధనలో ఇంకో వాక్య భాగం ఇవ్వబడింది. అది మత్తయి రాసిన సువార్త, దాంట్లోని 12వ అధ్యాయము 38 నుంచి 41. కానీ కేవలం 41 మాత్రం చదువుకుందాం. ఈ రెండు మన మెయిన్ టాపిక్లోని టెక్స్ట్, మనకి వాక్యంలోని భాగాలు. ఈ రెండు తీసుకొని మనం ముందుకు సాగుదాం. యోనా చాప కడుపులో ఉండి ప్రార్థన, సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు. తన తప్పు తెలుసుకొని తను చేప కడుపులో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. అసలు యోనా చేప కడుపులోకి ఎందుకు వెళ్ళాడు మనకంతా తెలిసింది, తొందరగా చెప్పేసుకుందాం. దేవుడు యోనాని నినివే పట్టణంకి వెళ్ళి నినివే ప్రజలకి సువార్తను చెప్పమంటాడు. చెప్పమంటే యోనాకి ఇష్టం లేదు. యోనా ఇశ్రాయేలీలు, నినివే ఆల్మోస్ట్ నార్త్ ఈస్ట్ ఇక పై ఉంటే తను ఆపోజిట్ డైరెక్షన్లో వేరే ప్లేస్కి వెళ్ళిపోతా ఉంటాడు. అలా అని యోనా ఏమన్నా దేవుడు అంటే ఒబీడియన్స్ లేనివాడు, విధేయత లేనివాడు అంటే కాదు. అక్కడ అంటే ఓడలో ఉన్నప్పుడు వాళ్ళకి తను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ అంటాడు, నేను జీవం గల దేవుడిని ఆరాధించేవాడిని. దేవుడు ఏర్పాటు చేసుకున్నది కూడా ఈయన ఒక ప్రవక్త, ఈయన ద్వారా నినివే ప్రజలకు రక్షణ కలిగించాలి అని ఎన్నుకోబడిన వ్యక్తి. అతనేమి సామాన్యుడు కాదు, అవిధేయుడు కాదు, దేవుడి మాట అంటే లక్ష్య పెట్టని వాడు కూడా కాదు. అలాంటి వ్యక్తి చెప్పిన దానికి కంప్లీట్ ఆపోజిట్, టోటల్గా విరుద్ధంగా చేస్తూ వెళ్ళవలసిన ప్రదేశానికి వెళ్లకుండా ఇంకో ప్రదేశానికి వెళ్తూ ఉంటాడు. అక్కడ అయితే పరిస్థితులు అంత వికటించేటప్పటికి సొల్యూషన్కి ఏమంటాడంటే, నన్ను తీసి సముద్రంలో పడివేయండి అంటే. అంత కష్టం వచ్చినప్పుడు కూడా దేవుడు చెప్పిన మాట చేయడానికి ఇష్టము చూపించట్లేదు. చచ్చిపోవడానికన్నా సిద్ధపడ్డాడు. సిద్ధపడి నన్ను తీసి సముద్రంలో పడేయండి అని అంటే వాళ్ళందరూ తీసి సముద్రంలో పడిస్తే సముద్రం శాంతిస్తుంది. అది మనకందరికీ తెలిసిన కథ. అయితే ఎందుకు ఇంత, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు, దేవుడు చెప్పిన మాట ప్రతిసారి వింటాడు. దేవుడు ఎన్నుకున్నారు అని అంటేనే అక్కడ ఆయనలో ఏదో ప్రత్యేకత ఉంది. కానీ అతను మాత్రం నినివేకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు అని అంటే నినివే పట్టణము అన్యులతో నిండి ఉన్న ప్రదేశం. అంటే అన్యులు అంటే ఎవరు అన్యులు? అన్యులు అని అంటే మనం మాత్రం చరిత్రలో చూస్తే దేవుడు మనిషిని సృష్టించి ఆదాము అవ్వని సృష్టించిన తర్వాత తరాలతో దేవుడు చెప్పినది ఏంటంటే, మీరు భూమి అంతా విస్తరించి అభివృద్ధి చెందండి అని చెప్పినప్పుడు అందరూ విస్తరిస్తారు. ఈ ప్రాసెస్లో జీవము గల దేవుడు వాళ్ళని సృష్టించిన దేవుడిని మర్చిపోయి దేవుడు సృష్టించిన సృష్టిని వాళ్ళు ఆరాధించడం మొదలు పెడతారు. కొంతమంది సూర్యుడిని, కొంతమంది నక్షత్రాలని, కొంతమంది చెట్లని, పుట్లని, అలాగా అందరూ చెదిరిపోయి చాలా మంది వేరే దేవతలను వాళ్ళు పూజించడం మొదలు పెడతారు. ఈ
దేవుడు అబ్రహామును చూసి సంతోషించి, నువ్వు ఇక్కడ కాదు, అతనున్న ప్రదేశం ఊరు అనే ఒక ప్రదేశం, ఇక్కడ కాదు నువ్వు ఉండాల్సింది, వెంటనే నువ్వు లేచి కానానుకు వెళ్ళమని చెప్తే అబ్రహాము ఆ ప్రదేశం కానానుకు వచ్చిన తర్వాత అబ్రహాము ఇస్సాకు కంటాడు. ఇస్సాకు యాకోబుకి 12 మంది సంతానం. ఈ 12 మంది, యాకోబుకి ఇంకొక పేరు ఇశ్రాయేలు, అది దేవుడే ఇస్తారు, అది ఇంకొక సందర్భం. అయితే ఈ 12 మంది సంతానము వారి పిల్లలు మాత్రమే ఇశ్రాయేలీలు. ఎందుకు వీళ్ళు మాత్రం ప్రత్యేకించబడ్డారు అంటే, దేవుడికి అనుగుణంగా, దేవుడు అంటే భయభక్తులు, దేవుడు అంటే నమ్మకంగా ఉన్నవాళ్ళు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి సంతానం. సో ఈ 12 మంది సంతానము, వారి పిల్లలు, వారి కుటుంబాలు, వీరు మాత్రమే ఇశ్రాయేలీలు. మిగిలిన అందరూ కూడా అన్యులు. అన్యులు అంటే ఈ 12 మంది యాకోబు సంతానము, వీరు మాత్రమే ఇశ్రాయేలీలు. వీరు కాని ప్రతి ఒక్కరు అన్యులు. మనం కూడా అన్యులమేనా? మనం కూడా అన్యులమే. ఎందుకంటే మనము, మన పూర్వీకులు ఇశ్రాయేలీలు కారు. మనము భారతదేశంలో మన పూర్వీకులంతా ఇక్కడ ఉన్నవారు ఒక 4-5 తరాలకు ముందు అయితే క్రీస్తును కూడా ఎరగని వారు. మనకందరికీ తెలుసు. ఆ 4-5 తరాల ముందు వారు క్రీస్తును అంగీకరించకపోయి ఉంటే మనం కూడా మిగిలిన భారతదేశంలోని అన్యులు లాగే మనం కూడా బ్రతుకుండేవారు. ఇది అన్యులు. అయితే యేసు ప్రభు వారిని మత్తయిలో ఏదన్నా ఒక సూచన ఇవ్వమని అడిగినప్పుడు, మీకు ఏమి ఇంతకంటే, యోనాకి ఇచ్చిన సూచన 3 రోజులు 3 రాత్రులు, ఈ సూచన కంటే ఇంకేమి ఇవ్వబడదు, అంతవరకు బాగానే ఉంది. దాని తర్వాత తీర్పు దినమున, అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది ఏజ్, తీర్పు దినమున నినివే వారు ఎవరని అనుకున్నాం మనం ఇప్పుడు? అన్యులు. వీళ్ళు ఇశ్రాయేలీలు కారు. అంత్య దినమున నినివే వారు, ఒకసారి వచనం మళ్ళీ అందరము ఈ కాంటెక్స్ట్ లో చూద్దాం. 41. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేర స్థాపన చేతురు. ఈ తరము వారు అంటే అప్పుడు అక్కడ జీసస్ క్రైస్ట్ వీళ్ళని నినివే వారు అన్యులు. అయితే యోనాని దేవుడు పంపించిన తర్వాత వారు ఆ కథలో మారు మనసు పొందుతారు. 3 రోజులు 3 రాత్రులు వాళ్ళు ఏమి తినకుండా గోనె బట్ట వేసుకొని, కనీసం పశువులకు కూడా తిండి పెట్టకుండా ప్రార్థన చేస్తారు. దేవుడు వారి ప్రార్థన విని వారిని రక్షిస్తారు. వారందరూ మారు మనసు పొంది రక్షణలోకి వస్తారు. మారు మనసు పొందిన నినివే వారు ఈ తరము మీ మీద, మీరు ఇశ్రాయేలీలు వీరి మీద నేర స్థాపన చేతురు. అంటే అప్పటి వరకు వాళ్ళు ఏమనుకున్నారు? దేవుని చిత్తములో దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలము మేము, ఇశ్రాయేలీలం, దేవుని రక్షణ మాకే. రక్షణ గురించిన ప్రవచనాలు బైబిల్లో అనేకము. ఎప్పటికన్నా మాకు మెస్సయ్య వస్తారు, మెస్సయ్య వచ్చి మమ్మల్ని రక్షిస్తారు, మేమే పరలోకంకి వెళ్తాము అని గర్వపడుతుండేవారు. అలాంటి సందర్భంలో కంప్లీట్ ఆపోజిట్ ఏం చెప్తున్నారు యేసుప్రభు వారు? ఆ అంత్యదినమున, ఆ రోజున మారు మనసు పొందిన నినివే అంటే అన్యులు అంటే మనం మారు మనసు పొందితే మనం కూడా అదే కేటగిరీలోకి వస్తాం. మారు మనసు పొందిన నినివే వారు నేర స్థాపన చేస్తారు. ఇది ఎప్పుడు జరిగింది అంటే, దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి సంతతి వారిని ఏర్పాటు చేసుకొని తీసుకొని వచ్చి వాళ్ళని భద్రంగా కాపాడి, ఎన్నోసార్లు ఎన్నో సిచ్యుయేషన్స్లో, ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఫేస్ చేసినప్పుడు కూడా దేవుడు వారిని ఎంతో కాపాడతారు. ఎన్నో కష్ట నష్టాల్లో అంతా దేవుడు వారితోటి ఉండి నడిపించిన మనకి తెలుసు. అయితే ఇప్పుడు సడన్గా దిస్ ఇస్ కాంట్రడిక్టింగ్. ఏంటి అంటే, అన్యులు వచ్చి ఇశ్రాయేలీల మీద తీర్పు చెప్పబడతారు. ఇది ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? ఏం జరిగింది? కాబట్టి అన్యులు వచ్చి ఇశ్రాయేలీల మీదకి నేర స్థాపన చేస్తారు. మనం ఇంకో రెఫరెన్స్ చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక .
చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఈ పత్రిక రాసినది పౌలు. 1వ అధ్యాయం 1 నుంచి 6. ఇది చదువుకునే ముందు ఎఫెసీయులు అన్యులు, వీళ్ళు ఇశ్రాయేలీలు కారు. వీళ్ళు ఒక దేవతని పూజించేవారు. అయితే వీళ్ళు అన్యులు. వీళ్ళని ఉద్దేశించి పౌలు ఒక పత్రిక రాస్తూ మొదటి నుంచి ఇలా మొదలుపెట్టి, మనకి టైం లేనందుకు కొన్ని రెఫరెన్స్లు మనం కట్ చేద్దాం. మీరు రాసుకుంటే మాత్రం 1 to 6 అని రాసుకోండి. 6వ వచనము ఎవరైనా చదవండి. జగత్ పునాది వేయబడక ముందే మనను ఏర్పరచుకొనెను. అంటే మనను అంటే పౌలు అన్యుడు కాదు, పౌలు ఇశ్రాయేలీయుడు. అతను వీళ్ళు అన్యులు, వీళ్ళతో కలుపుకొని మనని, అంటే అక్కడ డిఫరెన్స్ చూపించట్లేదు. నేను ఇశ్రాయేలీయుడిని, నాకే రక్షణ ఉంది అనట్లేదు. మనమందరము రక్షణలోకి రావడానికి జగత్తు పునాది వేయబడక ముందే, అంటే అన్యులు చెదిరిపోతారు, అంటే సృష్టి వచ్చిన తర్వాత బిడ్డలు వారందరూ రకరకాల ప్లేసెస్లో చెదిరిపోయిన తర్వాత దేవుని నుంచి దూరం అయిపోయినా కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వారి కొరకు ఒక ప్లాన్ జగత్ పునాది వేయబడక ముందే మనలను అంటున్నాడు, మిమ్మల్ని అనట్లేదు. ఎఫిషియన్స్ వీళ్ళు అన్యులు, కానీ మీరు వేరు నేను వేరు అన్నట్టుగా మాట్లాడకుండా ఈ ఉత్తరం రాస్తున్నప్పుడు, ఈ లెటర్ రాస్తున్నప్పుడు మనలను ఏర్పాటు చేసుకొనేను అని, అంటే జగత్ పునాది వేయబడక ముందే అంటే బైబిల్లో ఈ అన్యుల గురించి ఒక ప్రవచనాలు డెఫినెట్గా ఉండాలి. ఎందుకంటే అసలు సృష్టియే సృష్టించబడక ముందే దేవుని చిత్తంలో ప్రతి ఒక్క వ్యక్తి ఉన్నాడు, ప్రతి ఒక్క మనుషుడు ఉన్నాడు. వాళ్ళు ఇశ్రాయేలు కానీ అన్యులు కానీ తేడా ఏమీ లేకుండా అందరూ రక్షణలోకి రావాలని దేవుడు ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నారో ఆయన తన ప్రవక్తల ద్వారా మాట్లాడిచ్చే ఉండాలి. అయితే అలాంటి కొన్ని వచనాలు, అలాంటి కొన్ని ప్రవచనాలు మనం ముందు చూద్దాం. యెషయా రాసిన గ్రంథము 2 ప్రవచనాలు చూద్దాము. ఫస్ట్ యెషయా రాసిన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. ఓకే, 2వ అధ్యాయం 2వ వచనంలో అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిరము చాలా ఎత్తైన ప్లేస్లో పెట్టబడి ఉంటుంది. అందులోకి ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఈ అంత్యదినములో ఉన్నప్పుడు కేవలం ఇశ్రాయేలీలే దేవుని మందిరంలోకి రారు, కానీ ఇశ్రాయేలీలు కాక సమస్త అన్యజనులు దేవుడిని అప్పటి వరకు నమ్మని వారు, దేవుని ఆరాధించని అన్యజనులు, సమస్త అన్యజనులు దేవుని మందిరంలోకి ఎలా వస్తారు? ప్రవాహము వల్లే వచ్చేదరు అని రాయబడి ఉంది. అంటే అక్కడ ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకున్నట్టు కాదు, అందరూ సమస్త అన్యజనులు ఆయన మందిరంలోకి ప్రవాహము వల్లే వచ్చేదరు. అది మొదటి రెఫరెన్స్. ఇంకొకటి రెఫరెన్స్ యెషయా గ్రంథంలోనే 42వ అధ్యాయము 1 నుంచి 8. మనం ఫస్ట్ 1 చదువుదాం, తర్వాత 7 చదువుదాం. ఫస్ట్ యెషయా రాసిన గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం. నేను ఒకరిని ఏర్పరచుకున్నాడు. ఎవరు ఆయన? నా ప్రాణమునకు ప్రియుడు. సో దేవుడు ఇక్కడ ఈ ప్రవచనం ద్వారా చెప్తుంది ఏంటి అంటే, నేను
ఏర్పరచుకున్న నా ప్రాణ ప్రియుడు. ఆయన ఏం చేస్తారు? అతని యందు నా ఆత్మ ఉంచున్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అయితే నేను ఏర్పరచుకున్నాను. దేవుడు ఫస్ట్ మనం చూసిన ముందు దాంట్లో అంత్య దినాల్లో ఇంకప్పుడు ఎవరు తేడా ఏమీ ఉండదు. అన్యజనులు ప్రవాహం వల్లే దేవుని మందిరంలోకి వస్తారు. అయితే ఇది ఎలా స్టార్ట్ అవుతుంది? అప్పుడు దాకా వేరువేరుగా ఉన్నారు. ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు కూడా దేవుడు వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇస్తారు. మీరు అన్యజనుల్లో కలవకండి, మీరు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వారు, మీరు వారి ఆచార ప్రకారము మీరు వ్యవహరించకూడదు. మీలోకి అన్యజనులు వచ్చినప్పుడు కూడా మీరు పరీక్షించాలి. మీరు ఎవరినంటే వాళ్ళని చేర్చుకోకూడదు. అంటే చాలా క్లియర్ కట్ డిఫరెన్సెస్ ఉన్నాయి అన్యులకిను ఇశ్రాయేలీలకి. అయితే దేవుడు మొత్తానికి వదిలేశారా అంటే కాదు. దేవుని తెలుసుకున్న వారిని కూడా దేవుడు చేర్చుకున్నారు. రాహాబు ఒక ఎగ్జాంపుల్, రూత్ ఒక ఎగ్జాంపుల్. వీళ్ళు అన్యులు, కానీ వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా విని దేవుడిని నమ్మి దేవునిలోకి వచ్చిన వాళ్ళని దేవుడు తన వంశావళిలోనే చేర్చుకున్నారు. అంటే దేవుడు మొదటి నుంచి వదిలేశారు అని కాదు, ప్రజలు వదిలేశారు, కానీ దేవుడు అన్యులని వదలలేదు. అలాంటి అన్యులకి దేవుడు జగత్పునాది వేయబడక ముందు నుంచే ఒక ప్లాన్ ఉంది. ఎలాగా అంటే వీళ్ళు నశించబడకూడదు, వీళ్ళు ఎలాగైనా రక్షించబడాలి, వీళ్ళు రక్షణలోకి రావాలి. అంత్య దినముని అల్టిమేట్గా మొత్తము అన్యులందరూ కూడా రావాలి. ఇది జరగడానికి, ఇలా జరగడానికి నేను నా ప్రాణప్రియుని ఏర్పాటు చేస్తున్నాను. ఆయన సమస్త అన్యజనులకి న్యాయం జరిగించును. అది ఫస్ట్ వచనం. నేను ఒకరిని ఏర్పాటు చేస్తున్నాను, ఆ ఏర్పాటు చేయబడిన వ్యక్తి ద్వారా అన్యులకి న్యాయం జరుగుతుంది. ఒకరి రక్షణ లేకపోతే రక్షణ లేని ప్రతి వారు నరకమే. కానీ వాళ్ళకి అలాంటిది జరగకుండా వాళ్ళు రక్షించబడడానికి నేను నా ప్రాణప్రియుని ఏర్పాటు చేస్తున్నాను. 7th వర్స్ చూద్దాం. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఈ ప్రాణప్రియుణ్ణి ఒక పర్పస్ కొరకు ఏది న్యాయం జరిగించాలి అని అంటే, ఈ అన్యజనులను వారికి ఉన్న అల్టిమేట్ డెస్టినీ, వారికి నరకము అనే డెస్టినీలోంచి వాళ్ళని బయటికి తీసి వాళ్ళని విమోచించి వాళ్ళని రక్షించడానికి నా ప్రాణప్రియుణ్ణి ఏర్పాటు చేసుకుని ఉన్నాను. ఇవి యెషయా రాసిన ప్రవచనాలు. ఈ 2 ప్రవచనాలు మనం చూద్దాం. అంటే దేవుని సంకల్పంలో అన్యులు రక్షించబడాలని మొదటి నుంచి ఉన్న ఆయన సంకల్పము ఆయన ప్రవక్తల ద్వారా తెలియచేయబరిచారు, వాళ్ళకి చెప్పారు. అయితే ఈ 2 ప్రవచనాల తర్వాత అసలు ఏం జరిగింది అన్నది మనం మత్తయి రాసిన సువార్తలోకి వెళ్దాం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 17 నుంచి 21, కానీ 17, 18 మాత్రం చదువుకుందాం. రాసుకునేవారు మాత్రం 17 నుంచి 21 అని రాసుకోండి. 17, 18 ఇప్పుడు చదువుకుందాం. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు ఇలాగ జరిగింది. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటున్నాను, ఈయన నా ప్రాణములకు ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ ఉంచెదను, ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురం చేయను. మత్తయి రాసిన ఈ సువార్తలో యేసుప్రభు వారితో సేవ చేస్తున్నప్పుడు, అంటే యేసుప్రభు వారు ఆయన సువార్త పనిలో ఉన్నప్పుడు, ఆయనతో పాటు తిరుగుతున్నప్పుడు ఒక సందర్భంలో యేసుప్రభు వారిని చూస్తూ మత్తయి అనుకుంటాడు, యెషయాలో రాసిన ప్రవచనాలు ఈయనను బట్టే కదా. ఆయన జ్ఞాపకం తెచ్చుకొని, ఈ ప్రవచనాలు యెషయాలో ఇలా రాయబడి ఉన్నాయి, మనం ఇప్పుడే చదివాము. ఈ ప్రవచనాలు యెషయాలో రాయబడి ఉన్నవి, ఇవి రాయబడిన ఎవరికో కాదు, ఈయన గురించి
అనుకొని ఆయన గ్రంథంలో యేసు ప్రభు వారి ఆ ప్రాణప్రియుడు ఎవరో కాదు ఈయనే కదా అని ఆయన రియలైజ్ అయ్యి ఈ సువార్తలో ఇక్కడ రాయడం జరిగింది. అంటే ఒక ప్రవచనము ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నది, యెషయా ద్వారా పలికించబడిన ఈ ప్రవచనము నెరవేరుతుంది అని మత్తయి రియలైజ్ అయ్యి ఈ ప్రవచనం ఎవరి గురించో కాదు కానీ యేసు ప్రభు వారి గురించే, ఈయనే కదా వీళ్ళని రక్షించడానికి వచ్చారు అని మత్తయి మాత్రమే అనుకుంటే సరిపోయిందా? యేసు ప్రభు వారు కూడా చెప్పాలి. ఎందుకంటే ఆయనే రక్షించే వ్యక్తి, ఆయనే ప్రాణప్రియుడు, ఆయనే విమోచించేవాడు. విమోచించేది అప్పటికి నమ్మిన ఇశ్రాయేలీలు ఈయన మెస్సయ్యని నమ్మారు. కానీ మన ప్రవచనము మనము చూస్తున్నది ఈ రక్షణ ఇశ్రాయేలీల కొరకు రక్షణ కోసం మాత్రం మనం చూడట్లేదు. మనం చూస్తున్న రక్షణ అన్యుల కొరకు. అయితే ఇది కేవలం యేసుప్రభు వారు వచ్చింది ఇశ్రాయేలీల కొరకు చనిపోవడం మటుకేనా లేకపోతే అన్యులకు కూడా ఉన్నదా అన్నది యేసుప్రభు వారు పలికిన మాటల్లోనే మనం చూద్దాం. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 7 నుంచి 18 అని చదువుకుందాం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలకు ద్వారము నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారనై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండు. దొంగతనము హత్యను నాశనంలో చేయకపోతుంది కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకునో అది సమృద్ధిగా కలుగుటకునో నేను వచ్చినని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. ఈతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనకు కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవు. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే కనుక గొర్రెలను గుర్తి రక్షణ చేయక పారిపోవు. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగో ఎరుగునో, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం. ఇక్కడ ఈ వచనాలన్నిటిలోనూ ఉపమాన రీతిగా మాట్లాడుతున్నారు, ఫిగరేటివ్ స్పీచ్. జీసస్ క్రైస్ట్ అప్పుడు ఉన్న వాళ్ళు శాస్త్రుల పరిచయంతో మాట్లాడుతూ ఆయన ఎందుకోసం వచ్చారు అన్నది కొన్ని ఉపమానాలు తీసుకొని దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ యేసు మరలా వారితో ఇట్లను, గొర్రెలకు పోవు ద్వారము నేనే ద్వారమును, నేనే మార్గమును, నేనే, నా ద్వారానే రక్షణ అని అక్కడ మొదలుపెట్టారు. యోహాను రాసిన సువార్త మిగిలిన 3 సువార్తలకు భిన్నంగా ఉంటుంది. మిగిలిన 3 సువార్తలు వారు యేసు ప్రభుతో తిరుగుతూ అక్కడ జరిగిన పరిస్థితుల్ని కానీ, మిరకల్స్ కానీ, దేవుడు ప్రీచ్ చేసినవి కానీ అవన్నీ వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. యోహాను పర్స్పెక్టివ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. యోహాను జీసస్ క్రైస్ట్ క్యారెక్టరిస్టిక్స్ గురించి చాలా డీటెయిల్గా రాసుకుంటూ వస్తారు. మిగిలిన వాళ్ళు అంటే యేసు ప్రభు పుట్టుక, వంశావళి ఇలాంటి వాటిని స్ట్రెస్ చేసుకుంటూ ఆయన జీవిస్తారు. ఆ 3 వేరే మాదిరిగా ఉంటాయి. యోహాను సువార్త వేరేగా ఉంటుంది. దీంట్లో జీసస్ క్రైస్ట్ ఎవరు, ఆయన తండ్రి యొక్క కుమారుడు, ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాంట్లో జీసస్ క్రైస్ట్ తన గురించి తాను చెప్పుకున్న ఉపమాన రీతిగా ఫిగరేటివ్ స్పీచ్ అన్నీ కూడా పేర్కొనబడి ఉంటాయి. ఇక్కడ జీసస్ క్రైస్ట్ తనంతా తానే చెప్తున్నారు, నేనే ద్వారమును, నా ద్వారానే ఎవరైనా ఎంటర్ అవ్వాలి. అయితే ఆయన వర్ణించుకుంటూ నేను ఒక గొర్రెల కాపరిని, అండ్ ఆ గొర్రెల కాపరి కూడా నేను మంచి గొర్రెల కాపరిని. నేను ఎందుకు మంచి గొర్రెల కాపరిని అంటే నేను నా గొర్రెల కొరకు ప్రాణం కూడా పెట్టగలను. ఎవరైతే జీతగాడు ఉంటాడో అతను కేవలం తన పని చేసుకుని వెళ్ళిపోతాడు. కానీ నేను అలా కాదు, నేను మంచి గొర్రెల కాపరిని. హీ టాక్స్ అబౌట్ హిమ్సెల్ఫ్ అండ్ సేస్, నేను నా గొర్రెల కొరకు ప్రాణము కూడా పెట్టగలను అని. ఇక్కడ ఇవంతా ఈ ఫిగరేటివ్
స్పీచ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వచ్చి ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. మనం 16 నుంచి చదువుదాము. ఈ తొట్టివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము విను. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడను అగును. నేను దాన్ని మరలా తీసుకున్నట్టు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువల్ల నేను ఆ తండ్రి నన్ను ప్రేమించుచున్నాను. ఓకే, ఇక్కడ అర్థం నా దొడ్డివి కాని గొర్రెలు అంటే అప్పుడు దాకా అందరూ అనుకున్నారు మెస్సయ్య కేవలము ఇశ్రాయేలీల కొరకే వచ్చారని. ఈ వచనంలో నా దొడ్డివి కాని గొర్రెలు అంటే ఇశ్రాయేలీలు కాని వారి కొరకు కూడా నేను వచ్చాను. నా గొర్రెలు ఎవరు? ఈయన మంచి గొర్రెల కాపరి. ఈయన కింద ఉన్నవారు ఇశ్రాయేలీలు. ఈయన దగ్గర ఉన్న గొర్రెలంతా ఇశ్రాయేలీలు. అయితే అక్కడ చెప్తుంది ఏంటంటే ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా ఉన్నాయి. అయితే వారిని తీసుకొచ్చి వీటితో కలపాలి. ఇక్కడ చెప్తున్నారు 16లో ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాడిని కూడా నేను తోడుకొని రావలేను. అది ఆయన పర్పస్ కింద చెప్తున్నాను. నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను? నేను వచ్చింది నా గొర్రెల కొరకే కాదు, నా దొడ్డివి కాని గొర్రెల కోసం కూడా నేను వచ్చాను. అంటే వాళ్ళెవరు? వాళ్ళు అన్యులు. నేను వచ్చింది కేవలం ఇశ్రాయేలీల కొరకు కాదు, కానీ ఇశ్రాయేలీలు ప్లస్ అన్యుల కోసం కూడా వచ్చాను. నేను తోడుకొని రావలేను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. నేను దాన్ని మరలా అప్పుడుకి యేసుప్రభు వారు శిలువ మీద చనిపోవాలి అని తెలిసినది. ఇది కేవలం ఇశ్రాయేలీల కొరకే కాదు, నేను నా ప్రాణము పెట్టవలసింది ఇశ్రాయేలీలు వీరు కాకుండా వేరే వాళ్ళు, వేరే దొడ్డిలో ఉన్న గొర్రెల కొరకు కూడా నేను నా ప్రాణమును పెట్టబోచున్నాను. అంటే దట్స్ ఫ్యూచర్ టెన్స్. నేను పెడుతున్నాను అని చెప్తున్నారు. అంటే ప్రవచనము ఏంటి? దేవుడు ప్రవచనము ఏమని చెప్పించారు? ఒక ప్రాణప్రియుడు ఉన్నాడు. ఆ ప్రాణప్రియుడు వచ్చి ఈ అన్యులను, ఈ నశించిపోతున్న వారిని, ఎందుకు నశించిపోతున్నారు? జీవం గల దేవుడిని, నిజమైన దేవుడిని ఆరాధించట్లేదు. వాళ్ళు అన్యులు అన్య దేవతల్ని ఆరాధిస్తున్నారు కాబట్టి వాళ్ళు నరకముకు వెళ్ళిపోతారు. కానీ అలా నశించిపోకుండా ఉండడానికి, వారిని రక్షించడానికి నేను నా ప్రాణప్రియుడిని ఏర్పాటు చేసి ఉన్నాను. అయితే ఆ ప్రాణప్రియుడు యేసయ్యే అని మత్తయి అనుకుంటూ రాశారు. కానీ జీసస్ క్రైస్ట్ యేసుప్రభు వారు స్వయంగా ఆయనంతటా ఆయన చెప్తున్నది, నేనే ఆ ద్వారము, నా ద్వారము ద్వారా వెళ్ళలేని వారికే రక్షణ, నా ద్వారానే మీకు అందరికీ రక్షణ. అండ్ నేను జీతగాడిని కాదు, నేను మంచి గొర్రెల కాపరిని. ఎంత మంచి గొర్రెల కాపరిని అంటే నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతాను. అయితే నేను నా గొర్రెలు అనుకుంటున్న గొర్రెలు కేవలము ఈ దొడ్డిలోని గొర్రెలే కాదు, ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, కానీ వీరితో పాటు అన్యులు కూడా ఉన్నారు అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. తర్వాత మళ్ళీ పౌలు రాసిన లెటర్, ఎఫెసీయులకి రాసిన ఈ లెటర్ 2వ అధ్యాయానికి వెళ్దాం. అయితే యేసుప్రభు వారు మనకి ఇప్పుడు చెప్పింది, నేను నా ప్రాణాన్ని పెట్టబోతున్నాను. ఓకే, కానీ మనము ఆయన మినిస్ట్రీ వర్క్ అంతా ఈ గ్రంథంలో చదివినప్పుడు, బైబిల్లో చదివినప్పుడు ప్రత్యేకించి అన్యులని సపరేట్ చేసి అన్యులకి మాత్రమే సువార్త ప్రకటించినది యేసుప్రభు వారు చేయలేదు. కానీ ఆయన ప్రాణం పెట్టింది అందరి కొరకు అన్నది మాత్రం ఈ రెఫరెన్స్లో మనకు అర్థమైపోయింది. బోత్ ఇజ్రాయేలీలకి అన్యులకి అందరి కోసం కూడా ఆయన ప్రాణం పెట్టారు. ఓకే, కానీ అసలు ఈ సువార్తని అన్యులకి తీసుకువెళ్ళినది ఎవరు? ఏం జరిగింది? ఎలా జరిగింది? దట్ జీసస్ క్రైస్ట్ అంత్య దినమున ఈ అన్యులు నేరస్థాపన చేస్తారు అని అంటే అదొక పెద్ద ప్రాసెస్ జరిగి ఉండాలి. చరిత్రలో వెనక్కి తిరిగి చూస్తే చరిత్రలో ఏదో జరిగి ఉండాలి. ఏంటంటే టేబుల్స్ అప్సైడ్ డౌన్ అయిపోయాయి. ఎవరైతే రక్షించబడతారు ఇశ్రాయేలీలు అనుకున్నారో వారి మీద నేరస్థాపన చేయడానికి అన్యులు ఎలా వచ్చారు, ఏం జరిగింది అన్నది మనం చెక్ చేయడానికి కొంచెం ఏం జరిగింది అన్నది చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
అధ్యాయం 11 నుంచి 13 చదువుతాం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలులతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకున్నది. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఇక్కడ మనం ఇంతకుముందే చూసుకున్నాం, ఎఫెసీయులు ఇశ్రాయేలీయులు కారు, వీళ్ళు అన్యులు. వీరికి రాస్తూ ఆయన ఈ లెటర్లో ఇంకా ముందుకు వెళ్తూ మీరు సున్నతి లేని వారు, కొన్ని కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తూ మీరు ఏంటి, మీరు రక్షణ లేని వారు, మీరు సున్నతి చేయబడిన వారు అని ఇలాంటివన్నీ రాసుకుంటూ వచ్చి 13th verseలో ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అంటే ఒకప్పుడు ఈ రెండు వేరే వేరే గ్రూప్స్, మీరు దూరస్తులు, కానీ ఇప్పుడు అలా కాదు. వీళ్ళని అడ్రస్ చేస్తూ, ఈ అన్యులకి అడ్రస్ చేస్తూ మీరు దూరస్తులు కాదు, మీరు సమీపంగానే ఉన్నారు. ఎందుకు, దేని వలన అంటే ఇది అంతా క్రీస్తు రక్తము వలనే సాధ్యము. క్రీస్తు చనిపోయినది, ఆయన రక్తము కార్చినది కేవలం ఇశ్రాయేలీయులకు కాదు, కానీ అన్యులకు కూడా. మీరు అన్యులైన మీరు ఇప్పుడు మీరు దూరస్తులు కాదు, మీరు సమీపిస్తులయ్యే ఉన్నారు. ఎందుకు అనంటే ఇది కేవలము క్రీస్తు రక్తము వలనే సాధ్యమైందని. అయితే ఈ సువార్తని అన్యులకి అసలు తీసుకువెళ్ళిన మొదటి వ్యక్తి ఎవరనుకుంటున్నారు? మనం అపోస్తలుల కార్యం చూద్దాం. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం. అంటే యాక్చువల్లీ ఇప్పుడు చూసే వర్షాలన్నీ అపోస్తలుల కార్యంలోంచి చూద్దాం, కానీ చాలా ఉన్నాయి. కొన్ని మాత్రమే పికప్ చేసుకుందాము. ఇక్కడ ఒక శతాధిపతి కొర్నేలి అనే ఒక వ్యక్తి, అతను అన్యుడు. అతనికి ఒక దూత ప్రత్యక్షమయ్యి దేవుడు నువ్వు చేసే మంచి పనులన్నీ చూశారు అని అతని దగ్గరకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. మనకి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం మొదటి నుంచి, కానీ ఇక 10, 11, 12, 13, 14, 15 ఇవన్నీ చూడాలి, అంత సమయం అందరు లేదు కాబట్టి ఈ కథని క్లుప్తంగా చెప్పేస్తున్నాను. అయితే ఇతను అన్యుడు. అయితే ఆ దూత నువ్వు సీమోను అనే వ్యక్తిని నువ్వు పిలిపించుకోవాలి. మరి ఇతను సీమోను, ఇతను ఇశ్రాయేలు. అప్పుడు దాకా వీరికి వారికి ఏమీ రాకపోకలు కానీ, పరిచయాలు కానీ, ఫ్రెండ్షిప్ కానీ వారికి లేవు. ఇప్పుడు ఒక అన్యుడు ఇశ్రాయేలీని పిలిస్తే అది పెద్ద విషయం, అది పెద్ద నేరం అయిపోతుంది. ఏంటి, ఒక అన్యుడు పిలిస్తే వాళ్ళ ఇంటికి నువ్వే వెళ్తావా అని. అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే, ఈ సీమోను పేతురు అతనితో పాటు కొంతమంది ఇశ్రాయేలీని కూడా తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తారు. అప్పుడు తనకు వచ్చిన దర్శనం అంతా పేతురుతో షేర్ చేసుకుంటారు. షేర్ చేసుకుంటే అప్పుడు పేతురు తను చెప్తున్న మాట ఒక వచనం మాత్రం చూద్దాం మనం. 34 చూద్దాం. 10 దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నారు. ఇక్కడ మొత్తం అంతా విని, అంటే దేవుడు ఒక అన్యునికి దర్శనం ఇచ్చి ఆ రక్షణలోకి రావడానికి ఏమి చేయాలి అనేది తన దూత ద్వారా ఆజ్ఞాపించి నన్ను పిలిపించుకున్నారు. అంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సువార్తని చెప్పాలి. అప్పుడు పేతురు అంటాడు, దేవుడు పక్షపాతి కాడు. ఆ మాట చాలామంది మాట్లాడతారు, దేవుడు చాలా పక్షపాతి, దేవుడు చాలా, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఫేవరెటిజం విత్ గాడ్ అని చాలా సందర్భాల్లో చాలామంది మాట్లాడతారు. ఆ సిచ్యుయేషన్, ఆ సందర్భంలో పేతురు కూడా అనుకుంటున్నాడని ఈ మాట ద్వారా మనకి అర్థమవుతుంది. ఏంటంటే దేవుడు అని అనుకుని, అంటే మేమే చాలా చోజన్ పీపుల్, మేమే ఏర్పాటు చేసుకున్న జనము, రక్షణ మా కొరకే అనుకుంటున్నప్పుడు ఇలా ఒక అన్యుడు
వాళ్ళ ఇంటికి తను వెళ్ళవలసి రావడము, అక్కడ సువార్తను చెప్పవలసిన సందర్భం వచ్చినప్పుడు అతను అనుకుంటున్నాడు దేవుడు పక్షపాతి కాడు. ఎవరికన్నా అలాంటి ఆలోచన ఉంటే మనం తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఈ రోజున, దేవుడు పక్షపాతి కాదు. మనము హిందూ దేశంలో పుట్టి ఒక 4 తరాలు అయి ఉండొచ్చు, 5 తరాలు అయి ఉండొచ్చు, కానీ మనం ఈ దినమున రక్షణని అనుభవిస్తున్నాము అని అంటే ఆయన ప్రణాళికలో ఏర్పాటు చేయబడిన వారమే. ఆయన అలా అనుకొని ఉండకపోయి ఉంటే మనకి కూడా నాశనమే ఉండేది. అంటే దేవుడు ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. దేవుడు ఎవరు కూడా నశించిపోవాలని అనుకోవట్లేదు. పేతురు రియలైజ్ అవుతాడు, దేవుడు పక్షపాతి కాదు, అన్యుల కొరకు కూడా సువార్త ఉందని. అప్పుడు మొత్తము ఎవరు, క్రీస్తు ఎవరు, దేవుని కుమారుడు, ఆయన ఎందుకు వచ్చారు, ఆయన సిలువలో మన కొరకు చనిపోయారు, ఆయన కార్చిన రక్తము బట్టి మనకి రక్షణ అని ఒక వర్స్ చూద్దాం. 43 చూద్దాం. 10:43 43వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు. నేను ఫైనల్ కంక్లూజన్ చెప్పేస్తున్నాను. ఏంటంటే ఆయన ఎవరు? క్రీస్తు నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు అందరూ వారు పాప క్షమాపణ పొందుదురని ప్రవక్తలందరూ ప్రవచించి ఉన్నారు. అంటే ఒక అవకాశం వచ్చింది. ఒక అన్యుడు పిలిస్తే వెళ్ళి ఉట్టి పరిచయం పెంచుకొని రావడం కాదు, కానీ వచ్చిన సందర్భాన్ని ఫుల్గా యూటిలైజ్ చేసుకొని సువార్తను చెప్పేశాడు పేతురు. సువార్త చెప్పేసి ఏమని చెప్పాడు అంటే దేవుని కుమారుడు క్రీస్తు ఆయన రావడం బట్టి, ఆయన శిలువ మీద చనిపోవడం బట్టి మనకి రక్షణ. ఆ క్రీస్తు యందు మనం ఎప్పుడైతే నమ్మకం ఉంచుతామో, విశ్వాసం ఉంచుతామో, మన పాపాలు క్షమించబడతాయి. మన పాపాలు క్షమించబడితే మనం రక్షించబడతాము. రక్షణ ప్రాసెస్ మనము ఎప్పుడైతే క్రీస్తు యందు విశ్వాసం ఉంచుతామో మన పాపాలు క్షమించబడతాయి. ఇక్కడ వచనంలో ఉంది. తర్వాత ఏం చేయాలి? తర్వాత మనము మారు మనసు పొంది బాప్తీసము తీసుకోవాలి. మనకి ఇది మనం ఎప్పుడైతే క్రీస్తు యందు నమ్మకం ఉంచుతామో మనము నెక్స్ట్ చేయవలసింది బాప్తిజం. ఎందుకు తీసుకోవాలి బాప్తిజము అని అంటే, మనము లోకముకి చాటుతున్నాము ఏంటంటే పాపములో మేము చచ్చిన వారమై తిరిగి జీవముతో లేపబడిన వారము అని. అది నలుగురికి చాటడానికి మనము బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజము తీసుకున్న వారికి పరిశుద్ధాత్మ అనే వరము అనుగ్రహించబడుతుంది. అది ప్రాసెస్, రక్షణ యొక్క ప్రాసెస్ అది. అయితే ఇక్కడ ఆయన ఫస్ట్ క్లియర్గా చెప్పేస్తున్నారు, యేసుక్రీస్తు యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారు రక్షించబడతారు అని చెప్పారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ మనం 44 కూడా చూద్దాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. ఆయన బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగేది. ఇక్కడ మనం ఏమనుకున్నాము? బాప్తిజము తీసుకుంటే పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారు. బైబిల్ చెప్పిన దాని ప్రకారము మనము ఎప్పుడైతే క్రీస్తు యందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందుకుంటామో మనము లోపలికి చూపించాలి. మేనిఫెస్టేషన్ అంటారు, మేనిఫెస్ట్ చేసి చూపించాలి. మేము పాపంలో చచ్చిన వారమై మళ్ళీ లేపబడింది యేసుక్రీస్తు అందు జీవంలో లేపబడిన వారము అని నలుగురికి చాటాలి. ఆ బాప్తిజము తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ వచ్చి మనతో ఉంటుంది. పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకుంటాం. కానీ ఇక్కడ ఈ అన్యులకి సువార్త చెప్పిన వెంటనే వాళ్ళు ఏం బాప్తిజం తీసుకోలేదు. అయితే పేతురుతో తనతో పాటు ఇంకా ఇంకా కొంతమంది ఇశ్రాయేలీయులు కూడా తీసుకొని వెళ్తారు. వాళ్ళు కూడా నమ్మాలి కదా, ఇది పేతురు వెళ్ళింది ఒక పర్పస్ మీద అని. ఏంటి ఆ పర్పస్? అన్యులకి సువార్త చాటాలి అన్నది. అయితే ఇంకా పేతురు ఇలా చెప్పంగానే వారు ఇంకా బాప్తిజం తీసుకోలేదు, కానీ వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి రావడం చూస్తారు.
అంటే ఇది దేవుని చిత్తములో ఉన్నది. అన్యులకు సువార్త చాటడము ఏదో యాదృచ్ఛికంగా జరిగినది కాదు. కొన్నేళ్ళు పిలిస్తే పేతురు వెళ్ళి చెప్పేశాడు అని కాదు. ఇదంతా దేవుని ప్రణాళిక, దేవుని చిత్తములో ఉంది. ఇది ఈ సువార్తను ఎప్పుడైతే అన్యులతో షేర్ చేసుకున్నారో అప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి రావడము మిగిలిన ఇశ్రాయేలీయులు చూస్తారు. చూసి వారు ఆశ్చర్యపోయి ఇది దేవుని కార్యము అని నమ్ముతారు. దాని తర్వాత మనం చూస్తాము వీరు నమ్మిన తర్వాత బాప్తిజం తీసుకుంటారు. ఈ యొక్క సందర్భంలో మనము ఈ ప్రాసెస్లో రివర్స్ రోల్స్ ఉంటాయి. అంటే మామూలుగా మనం బాప్తిజం తీసుకుంటే పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ ముందే దిగి వచ్చిన తర్వాత వీళ్ళు అన్యులు కదా, వీళ్ళకి అప్పటికి తెలియదు కాబట్టి అప్పుడే సువార్తను వాళ్ళు వింటారు. కాబట్టి ఈ కొన్నేవి వాళ్ళ ఇంట్లో ఉన్న అన్యులందరూ వింటారు. కాబట్టి వారి మీదకి పరిశుద్ధాత్మ అనే వరం వచ్చినప్పుడు తర్వాత వాళ్ళు బాప్తిజం తీసుకుంటారు. మనం ఇంకా ఈ ప్యాసేజెస్ ఇలా ముందుకు చూసుకుంటా వెళ్తే మనం పౌలు, బర్నబా వీళ్ళందరూ కూడా అన్యులకి సువార్త చాటడానికి ముందుకు వస్తారు. అనేక ప్రదేశాలకు వెళ్తారు, అనేకులకి సువార్తను చాటబడతా ఉంటుంది. మొదలుపెట్టిన వ్యక్తి పేతురు అయినా కూడా పౌలు తనని తాను అనేక సందర్భాల్లో ఐడెంటిఫై చేస్తూ నేను అన్యుల కొరకే పంపబడిన వాడిని, అన్యుల కొరకు సువార్తను చాటడానికే నేను నియమించబడితిని అని తాను ఎంతో గర్వంగా చెప్పుకుంటాడు. నేను వచ్చినది ఇది అన్యులకి సేవ చేయడానికి మాత్రము అని వీళ్ళు ఇక్కడ ఈ 10, 11, 12 అపోస్తులు చేసిన కార్యాలు, వాళ్ళు తిరిగిన ప్రదేశాలు ఇవన్నీ మనము చూడొచ్చు. అలా ఒక్కొక్క ప్లేస్, ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళడము, వాళ్ళు అన్యులైనప్పటికీ వాళ్ళకి రక్షణ మార్గము చెప్పడము, అలా చూస్తూ అనేకులు దేవుని యొక్క రక్షణలోకి రాబడుతూ ఉంటారు. అలా దేవుని పని జరుగుతూ ఉన్నప్పుడు ఏదో ఒక సాతాను శోధనలు అయితే ఉండనే ఉంటాయి. దాంట్లో ఇశ్రాయేలీయుల్లో కూడా అసూయ ద్వేషాలు రావడం స్టార్ట్ అవుతాయి. మా కొరకు దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ అన్యులతో మేము ఎలా షేర్ చేసుకుంటామంటే మీరు తృణీకరించారు ఈ రక్షణను కాబట్టి వాళ్ళకు కూడా వెళ్ళింది. కానీ అలానే కాదు, దేవుడు జగత్ పునాది వేయబడక ముందు నుంచి కూడా వాళ్ళని కనిపెట్టుకుంటూనే ఉన్నారు. ఎప్పుడెప్పుడైతే ఎవరెవరైతే వాళ్ళు దేవుని మార్గంలోకి వచ్చారో, అన్యులైనప్పటికి కూడా వచ్చారో వాళ్ళందరినీ కూడా దేవుడు చేర్చుకున్నారు అని వారికి. అయితే పౌలు ఈ లెటర్లు అన్యులకి ఉన్న డిఫరెన్సెస్లో ఒకటి ఏంటంటే వాళ్ళు ఏర్పాటు చేసుకున్న జనం, వీళ్ళు చెదిరిపోయిన జనం, దేవుని ప్రణాళికలో లేనివారు, ఆ దేవుణ్ణి నమ్మకుండా అన్య దేవతల్ని పూజిస్తున్నవారు. అదొక మేజర్ డిఫరెన్స్. అయితే హ్యూమన్ వేస్లో వాళ్ళ ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇశ్రాయేలీలందరూ కూడా సున్నతి చేయబడిన వారు, అన్యులు అయితే కాదు. ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ ఈ మనం చాప్టర్స్లో చూస్తే ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే మరి ఇశ్రాయేలీలందరికీ కూడా సున్నతి ఉంది, మరి అన్యులకు కూడా సున్నతి చేయాలా? అదొక పెద్ద క్వశ్చన్ అవుతుంది. లెట్స్ సీ ఇన్ ది రెఫరెన్స్లో చూద్దాం. మనం 15th వెళ్దాం. 15th చాప్టర్ 5th verse, 5వ వచనం. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలనని మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పింది. ఓకే, ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఇశ్రాయేలీలందరూ సున్నతి చేయబడిన వారు అంటే అన్యులు కూడా రక్షణలోకి రాబడుతున్నారు. అందరూ ప్రతి ప్రదేశానికి వెళ్తూ సువార్తను చాటపడుతుంది. వాళ్ళందరూ మారు మనసు పొందుతున్నారు, క్రీస్తు అందు నమ్మకం ఉంచుతున్నారు, వాళ్ళు రక్షణలోకి వస్తున్నారు, బాప్తిజం పొందుకుంటున్నారు. ఇది ప్రాసెస్ అయినప్పుడు మేము ఏర్పాటు చేసిన జనాంగానికి మేము ఎలా ప్రత్యేకం అంటే మేమంతా సున్నతి చేయబడిన వారము, మేము సున్నతి చేయబడిన వారము, మాతో పాటు అన్యులు కూడా సమానులు ఉంటే మరి వారికి కూడా సున్నతి కావాలి కదా అని ఒక ప్రశ్న రేజ్ అవుతుంది. అప్పుడు ఆ ప్రశ్న రేజ్ అయినప్పుడు అక్కడ వాళ్ళందరూ డిస్కస్ చేస్తే పేతురు లేచి ఫైనల్ కంక్లూషన్ చూద్దాం, మనకి టైం లేదు కాబట్టి 11th verse చూడండి. ఓకే, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ మధ్యలో ఉన్న ప్యాసేజెస్లో మనము ఇది
ద్వారా జరిగినది ఈ సున్నతి. దీని ద్వారా మనము ఇంతకాలము మన జీవితం సాగించాం, కానీ దీని వల్ల మనకి రక్షణ రాలేదు. సున్నతి ద్వారా మనం రక్షణ పొందలేదు. అయితే రక్షణ ఎలా వచ్చినది అంటే క్రీస్తులో నమ్మకం ఉంచిన వారు. క్రీస్తు నా కొరకే చనిపోయారు. క్రీస్తు వారు చెప్పారు కదా, నేనే ద్వారం, నా ద్వారానే ఎంటర్ అవ్వాలి, మీరు నా ద్వారానే లోపలికి వస్తే మీకు రక్షణ అని. అంటే క్రీస్తు ప్రభు వారు చేసిన త్యాగము వల్ల, ఆయన కార్చిన రక్తము వల్లనే రక్షణ. ఆ దానిలో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో దాని వల్ల రక్షణ. ఇప్పుడు ఇంతకాలం కూడా మనం సున్నతి చేయబడిన వారం అయినప్పటికీ కూడా మన రక్షణ మనకి జరిగించబడిన సున్నతి ద్వారా అయితే జరగలేదు. కాబట్టి మనకి ఉన్న సున్నతి వారికి కూడా అప్లై చేయాలన్నది దాంట్లో అర్థం లేదు. మనము సున్నతి ద్వారా రక్షణ పొందలేదు, కానీ మనము విశ్వాసము ద్వారా రక్షణలోకి వచ్చాము. కాబట్టి మనకి ఇన్నాళ్ళు ఇది బర్డెన్. మనము ధర్మశాస్త్రంని ఫాలో అవుతూ సున్నతిని చేయించుకుంటూ మనం జీవించాం, కానీ ఈ జీవితంలో, ఇలాంటి జీవనంలో మనకి రక్షణ రాలేదు. అది రక్షణ ఇవ్వట్లేదు. కాబట్టి దేవుడు తన ప్రియ కుమారుడిని ఈ లోకంలోకి పంపించారు. ఈ లోకంలో పంపించినప్పుడు ఆయన వచ్చి దేవుని రాజ్యము గురించి ప్రచురించి అప్పుడు ఆయన శిలువ మీద చనిపోయారు. ఈ శిలువ త్యాగాన్ని ఎవరైతే నమ్ముతారో వారి పాపాలు క్షమించబడతాయి. వారి పాపాలు క్షమించబడిన తర్వాత వారు రక్షించబడతారు. ఇది అంతము వరకు ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉండాలి. ఇది ప్రాసెస్. కాబట్టి ఇది జరిగిన విషయము. మనం ఇన్నాళ్ళు సున్నతి చేస్తూ ధర్మశాస్త్రంని ఫాలో అవుతున్నాము, కానీ ధర్మశాస్త్రం మనల్ని రక్షించలేదు కదా. రక్షించగలిగి ఉంటే మన సున్నతి, మనము ధర్మశాస్త్రంని ఫాలో అవ్వడం, ఇది మనల్ని రక్షించుంటే క్రీస్తు అసలు ఈ లోకంలోకి రావాల్సిన అవసరమే లేదు కదా. పౌలు కూడా రాస్తా ఉంటాడు, ఒకవేళ ధర్మశాస్త్రము ద్వారా మనం కానీ రక్షించబడి ఉంటే క్రీస్తు చనిపోయినది వ్యర్థము. పౌలు రాస్తా ఉంటాడు. అంటే రక్షణ ధర్మశాస్త్రము ఆచరించడం వల్లనో సున్నతి చేసుకోవడం వల్లనో కాదు, కానీ క్రీస్తు యందు నమ్మిక ఉంచడం వల్లనే అని అక్కడ ఫైనల్ కంక్లూషన్. సో ఇంకా అప్పటి నుంచి సున్నతికి ఇంపార్టెన్స్ లేదు. గ్రీసు దేశస్థుడైతే ఏంటి, ఇశ్రాయేలుడు అయితే ఇది, సున్నతి చేయబడడం ఏంటి, సున్నతి చేయకపోవడం బట్టి కాదు, కానీ మనము ఎప్పుడైతే క్రీస్తు నమ్మకం ఉంచుతామో దానివల్ల మనము రక్షించబడతాము. అయితే ఇప్పుడు అన్యులకి ఇక్కడ స్ప్రెడ్ అవడం మొదలైంది. అపోస్తలుల కార్యంలో మనం చూస్తున్నాం కదా, ఇది ప్రతి ఒక్క ప్రదేశానికి వాళ్ళందరూ ఇది తీసుకొని వెళ్తున్నారు, ఈ సువార్తని తీసుకొని వెళ్తా ఉన్నారు. ఇది ఎంతకాలము జరగాలి? మరి మన దేశం కూడా వచ్చింది. ఎప్పుడు వచ్చింది మన దేశానికి? ఎవరు తెచ్చారు మన దేశానికి సువార్తని? ఎవరు తెచ్చారు? ఓకే, యేసు ప్రభు వారి డిసైపుల్ తీసుకొని వచ్చారు. అప్పుడు 2000 సంవత్సరాల క్రితమే మన దేశం కూడా వచ్చింది. మన దేశంలో మన ఎగ్జిస్టెన్స్ మనం అన్యులమే, కానీ మనము ఒక 4-5 జనరేషన్స్ క్రితమే క్రీస్తులోకి తీసుకొని రాబడతాము. అంటే అది ఆ సువార్త అలాగా స్ప్రెడ్ అవుతూ వస్తే దాన్ని బట్టి మనము రక్షణలోకి వచ్చాము. అయితే ఇది ఎంతకాలం జరుగుతుంది అన్నదానికి క్రీస్తు ప్రభు వారు చెప్పిన ఒక ఆన్సర్ మత్తయి సువార్త 24:14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమంతటను ప్రకటించబడును. అటు తర్వాత అంతము వచ్చును. అంతము రాకముందు సమస్త జనాలకి, సమస్త దేశాలకి సువార్త చాటింపబడుతుంది. అది చాటించబడిన తరువాతే అంతం వస్తుంది. అంటే అంతము రాకముందు అందరికీ కూడా సువార్త చాటింపబడుతుంది. అంటే దేవుని ప్రణాళికలో రక్షణ కొద్ది మందికి కాదు, కానీ అందరి కొరకు ఈ రక్షణ ఉంది. ఇది అందరికీ స్ప్రెడ్ అయ్యే వరకు, అందరికీ చేర్చబడేంత వరకు అంతము రాదు. ఆయన యేసు ప్రభు వారు స్వయంగా చెప్పారు, దీని కొరకు మీరు భూదిగంత
కానీ భూదిగంతముల వరకు సమస్త దేశములు సమస్త జనులందరికీ ఇది చాటించబడాలి. అది చాటించబడిన తరువాతనే అంతము వస్తుంది. అంటే ఎవ్వరూ నశించిపోవుట దేవుని చిత్తములో లేదు, అందరూ రక్షించబడాలి. అది ఆయన చిత్తములో ఉన్నది. కాబట్టి ఈ యెహోవా వలనే మనకి రక్షణ. హెబ్రీయులకు రాసిన పత్రిక హీబ్రూస్ 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎడల మనకి ఇది ఉట్టిగానే రాలేదు. ఈ రక్షణ యేసు ప్రభు వారు సిలువలో ఆయన పెట్టిన బలియాగము ద్వారా వచ్చిన రక్షణ. ఇంత గొప్ప రక్షణ. ఈ రక్షణ కొద్ది మందికే కాదు, ఈ రక్షణ మన కొరకు రావడానికి, మన దగ్గర వరకు చేర్చడానికి ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు. అలాగ జరిగిన ఈ ప్రక్రియలో మన వరకు రక్షణ వచ్చింది. యెహోవా రక్షణ ప్రతి ఒక్కరికి చేర్చబడింది. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల మనము ఇంకా ఎలా తప్పించుకోగలుగుతాం? మనకి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. మళ్ళీ ఒకసారి క్రీస్తు వచ్చి నా కొరకు నా పాపాల కొరకు సెలవులో చనిపోతాడు అనుకోవడము వెరితనము. ఇంకా అయిపోయింది, రక్షణ అనే ప్రక్రియ అయిపోయింది. మనం కేవలము చేయవలసింది ఆయన యందు విశ్వాసం ఉంచి నా పాపాల కొరకు క్రీస్తు చనిపోయాడని ఎప్పుడైతే మనం నమ్ముతామో మన పాపాలు క్షమించబడతాయి. తర్వాత మనం బాప్తిజం తీసుకొని అంతం వరకు నమ్మకంగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక రోజుల్లో అయిపోయి నేను బాప్తిజం తీసుకున్నాను, నాకు టికెట్ వచ్చేసింది, పాస్పోర్ట్ వచ్చింది హెవెన్కి వెళ్ళిపోవడానికి అని అనుకుంటే మాత్రం మనకంటే వెలివాళ్ళు లేరు. మనం బాప్తిజం తీసుకున్న తరువాత అంతము వరకు నమ్మకముగా ఉండాలి. అంతము వరకు నమ్మకంగా ఉన్నప్పుడు రెండవ మారు క్రీస్తు వచ్చినప్పుడు మనల్ని తీసుకొని పరలోకంకి వెళ్తారు. ఇది మనకి వచ్చిన యెహోవా యొద్ద నుండి వచ్చిన రక్షణ. ఈ రక్షణ మనము చేయవలసింది కేవలం నమ్మి నమ్మకంగా ఉండడమే. ఇలాంటి రక్షణని మనము కానీ నిర్లక్ష్యం చేస్తే మనని ఇంకెవరు కూడా రక్షించలేరు. మనమంతా ఇక్కడ ఉన్నవారము సమస్తమైన ప్రజలు, సమస్త దేశం వారు అందరూ యెహోవా రక్షణలో మనం రక్షించబడాలని, ఆయన మరి ఒకసారి వచ్చి మనని పరలోకంకి తీసుకువెళ్ళినప్పుడు మనం అందరము సంతోషముగా పరలోకంలోకి చేర్చబడాలని మనం ప్రార్థన చేస్తూ, మన నమ్మకంగా అంతం వరకు ఉండాలని ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను.